సాహసం చేసినటువంటి ఘట్టాలు చరిత్రలో కోకొల్లలు. మన ఆంధ్రప్రదేశ్లో 1982లో ఒక రాజకీయ పార్టీ ఆవిర్భవించినప్పుడు ఆ రోజు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ మీద తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నటువంటి పరిస్థితుల్లోనే ఒక రాజకీయ పార్టీకి స్థాపించబడడం, దానికి అవకాశం దక్కడాన్ని చూసినాం. కానీ కేసీఆర్ నాయకత్వాన ఆ రోజు తెరాస ప్రారంభించబడ్డప్పుడు పూర్తి ప్రతికూల పరిస్థితుల మధ్య టీఆర్ఎస్ పార్టీ ఆవిర్భావం జరిగింది. మీ అందరికీ తెలుసు, రెండు బలమైనటువంటి పార్టీలు కాంగ్రెస్, తెలుగుదేశం పార్టీ. ఇద్దరు బలమైన నాయకులు చంద్రబాబు నాయుడు, రాజశేఖర్ రెడ్డి. తెలంగాణ అనేటువంటి వాతావరణం లేని పరిస్థితులలో, తెలంగాణ అంటే నక్సలైట్లు అనేటువంటి ముద్ర వేస్తున్నటువంటి తరుణంలో తెలంగాణ ప్రయోజనాల కోసం సాహసం చేసి టీఆర్ఎస్ పార్టీని స్థాపించి అనేక ప్రలోభాలు, అనేక రకాలైనటువంటి భయానక పరిస్థితులు సృష్టించిన వాటన్నిటినీ పటాపంచలు చేసి, కొన్ని సందర్భాల్లో మీరందరూ కూడా విన్నారు, చూసిన్లు, మకలో పుట్టింది పుబ్బలో మాయమవుతుంది అన్నటువంటి స్థితి నుంచి మరి బీఆర్ఎస్ పార్టీని స్థాపించి 14 సంవత్సరాలు సుదీర్ఘ పోరాటం చేసి దేశంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీలను కదిలించి ప్రజాస్వామ్య వ్యవస్థలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరిని ఆలోచింపజేసి దేశ యావత్తు తెలంగాణ న్యాయమైనటువంటి కోరిక అయినటువంటి రాష్ట్రాన్ని ఏర్పాటు చేయాలనేటువంటి విషయానికి ఏకాభిప్రాయాన్ని సాధించి తెలంగాణ సాధించి తదనంతరం 10 సంవత్సరాల కాలంలో అద్భుతమైనటువంటి పరిపాలన అందించినటువంటి తీరు ఇవాళ తెలంగాణ ప్రజల జీవితాల్లో, మనస్సులలో చెరగని ముద్ర వేసినటువంటి పార్టీ బీఆర్ఎస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ. అటువంటి పార్టీ సమర్థుడైనటువంటి కేసీఆర్ గారి నాయకత్వాన పనిచేస్తూ ఉన్నప్పటికీ 16-17 మాసాల క్రితం జరిగినటువంటి ఎన్నికల్లో ఓటమి పాలైన మా శ్రేణులు కానీ, మా కార్యకర్తలు కానీ, మా నాయకులు కానీ మొక్కవోని ఆత్మవిశ్వాసంతో వారి నేతృత్వంలో పనిచేస్తున్నటువంటి క్రమంలో కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు, ఒకవైపు కాంగ్రెస్ పార్టీ ఘోరమైనటువంటి వైఫల్యాలు, మరొక వైపు ఈ వైఫల్యాల నుండి ఏమాత్రం ఎదుగు బొదుగు లేనటువంటి భారతీయ జనతా పార్టీ భవిష్యత్తు. ఈ పరిస్థితులలో ఈ రెండు పార్టీలు మైట్ గేమ్ ద్వారా బీఆర్ఎస్ను వీక్ చేయాలనేటువంటి కుట్రపూరితమైనటువంటి ప్రచారాన్ని చేస్తూ ఉన్నాయి. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఒక్కడుగా బయలుదేరినటువంటి కేసీఆర్ గారు ఈరోజు 50 లక్షల 60 లక్షల సైన్యానికి నాయకుడైనటువంటి కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీని ఏదో పార్టీలో విలీనం చేస్తారు అనేటువంటి ప్రచారం రాజకీయంగా మమ్మల్ని ఎదుర్కోలేక, కారణం ఏంటంటే కాంగ్రెస్ పాలన నిర్వాకాన్ని చూసినాం, ఈ దేశంలో భారతీయ జనతా పార్టీ నిర్వాకాన్ని కూడా చూస్తూ ఉన్నాం. ఈ రెండు పార్టీలు ఏవి కూడా తెలంగాణ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడే పార్టీలు కావు. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారు చేసినటువంటి అభివృద్ధి భవిష్యత్ తరాలకు శిరోధార్యం అనేటువంటి భావన తెలంగాణ ప్రజానీకంలో కలుగుతున్నది. కాబట్టి కొద్ది మాసాల కాలంలోనే కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా లేకున్నటువంటి రోజులను చూసి ప్రజలు మదనపడుతున్నటువంటి పరిస్థితులలో ఆ రెండు రాజకీయ పార్టీల రాజకీయ భవిష్యత్తు తెలంగాణలో శూన్యమని తేలినటువంటి పరిస్థితులలో తెలంగాణ రాష్ట్ర సమితి మరొక్కసారి గత వైభవాన్ని సంతరించుకుంటే ఈ దేశం యావత్తు మళ్ళీ తెలంగాణ వైపు చూసేటువంటి అవకాశం ఉన్నది. కాబట్టి కేసీఆర్ నాయకత్వాన తెలంగాణలో ప్రజలు అనుభవించినటువంటి పాలన దేశవ్యాప్తంగా మరొక్కసారి చర్చకు వస్తే మా రాజకీయ పునాదులు కదిలిపోతాయి అనేటువంటి బాధతో, భయంతో, కుట్రతో ఈ రకమైనటువంటి దుష్ప్రచారం చేస్తూ ఉన్నారు. దీన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. ఇటువంటి అభూత కల్పనల ద్వారా నిజంగా మీకు ఆత్మవిశ్వాసం ఉన్నటువంటి పార్టీలు అయితే, అధికారంలోకి వచ్చి ప్రజలకు మేలు చేసినటువంటి గుండె ధైర్యం మీకుంటే మీ పరిపాలన ద్వారా ప్రజలను మెప్పించాలి తప్ప వేరే పార్టీలను విలీనమవుతుందనేటువంటి దుష్ప్రచారం ద్వారా, చౌకబారు మాటల ద్వారా రాజకీయ పార్టీల ఉనికిని దెబ్బతీయలేరు అనేటువంటి వాస్తవాన్ని గ్రహించాల్సిందిగా సూచిస్తూ ఉన్నాం. బాధాకరమైనటువంటి విషయం ఏంటంటే కేంద్ర మంత్రుల స్థాయిలో ఇవాళ కేంద్ర మంత్రి అంటే ప్రపంచంలో అతిపెద్ద దేశం భారతదేశం, 150 కోట్ల ప్రజలకు ప్రాతినిధ్యం వహించేటువంటి వాళ్ళ స్థాయి, వాళ్ళ మాటలు, వాళ్ళ పరిణతి, వారి పరిపాలన
ప్రజలు ఆశించిన దానికన్నా భిన్నంగా చౌకబారుగా బజారు మాటల ద్వారా వ్యవస్థ యొక్క గౌరవాన్ని హుందాతనాన్ని వాళ్ళు కించపరుస్తూ ఉన్నారు. ఇటువంటి దుర్మార్గపు చేష్టల ద్వారా కుయుక్తుల ద్వారా బీఆర్ఎస్ పార్టీని ఏదో చేయాలనేటువంటి మీ కలలు కళ్ళలే అయితే తప్ప ఇవాళ తెలంగాణ ప్రజలు తెలంగాణ సమాజం యావత్తు జరుగుతున్నటువంటి పరిణామాలన్నింటినీ గమనిస్తూ ఉన్నారు. కేసీఆర్ గారి సమర్థ నాయకత్వమే భవిష్యత్తులో మా పాలిట ఒక వరంగా ఉంటుంది అనేటువంటి భావనతో ఉన్నారు. కాబట్టి మీ చిలిపి వెకిలి ప్రయత్నాల ద్వారా ప్రజల మనసులను చూరగొనలేరు. మీ మంచి పనుల ద్వారా మీరు రాష్ట్రానికి చేసినటువంటి అభివృద్ధి ద్వారా మాత్రమే అది సాధ్యమవుతుంది అనేటువంటి విషయాన్ని హెచ్చరిస్తూ గుర్తు చేస్తూ విజ్ఞప్తి చేస్తూ అదే క్రమంలో జూన్ 2వ తారీఖు రాష్ట్ర అవతరణ దినోత్సవం 14 సంవత్సరాల సుదీర్ఘ కాలం జరిగినటువంటి పోరాట ఫలితంగా కేసీఆర్ గారి సాహసోపేత నిర్ణయం వారి త్యాగం అమరత్వం ఫలితంగా సాధించుకున్నటువంటి రాష్ట్రం 2 జూన్ల ఆవిర్భవించింది. కాబట్టి 2 జూన్ రోజున తెలంగాణ భవన్లో పెద్ద ఎత్తున కార్యక్రమాలు ఉంటాయి, మీటింగులు ఉంటాయి, అదేవిధంగా జెండా ఆవిష్కరించేటువంటి కార్యక్రమాలు ఉంటాయి. కాబట్టి బీఆర్ఎస్ అందుబాటులో ఉన్నటువంటి శ్రేణులు ఎక్కడి వారక్కడ ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి. అదే రకంగా తెలంగాణ భవన్లో జరిగేటువంటి కార్యక్రమాన్ని కూడా జయప్రదం చేయడానికి అందుబాటులో ఉన్నటువంటి పెద్దలందరూ